ఆవరణ వ్యవస్థలు ఏంటంటే మన అటవీ ఆవరణ వ్యవస్థని మాంగ్రూవ్ అంటే సముద్రాలు నదులకు మధ్యగా ఉండే మాంగ్రూవ్స్ అంటే కోరింగ లాంటి ఆవరణ వ్యవస్థలని, ఎడారి ఆవరణ వ్యవస్థలని ఆవరణ వ్యవస్థలు ఉంటాయన్నమాట. అంటే మొక్కలు, శైవలాలు ఇవన్నీ సూక్ష్మంగా ఉపయోగించి ఆహారం తయారు చేస్తుంటాయి కదా, ఇట్లాంటన్నిటిని మన ఆవరణ వ్యవస్థలు అంటారన్నమాట. అడవి ఆవరణ వ్యవస్థను వృక్షాల వయసు, శీతోష్ణ స్థితి, మృతికల రకాన్ని బట్టి వర్గీకరిస్తారన్నమాట. అడవి ఆవరణ వ్యవస్థ శీతోష్ణ స్థితి, పోషకాల క్రియాశీలత, నీటి వనరుల మొదలైన అంశాలకి స్థానికంగా ప్రాంతాల వారీగా అడవి పరిసర ప్రాంతాలు ప్రభావితం చేస్తుంటారన్నమాట. అడవుల్లోని వృక్షజాలాలు ఉంటాయి, ఉత్పత్తిదారులు అన్నమాట. అడవుల్లో ఎక్కువగా ఉంటాయి వృక్షజాతులు, ఉత్పత్తిదారులు. అడవి ఏర్పడిన విధానం బట్టి అక్కడ వృక్ష సంపద ఉంటుంది. ఇక్కడ వృక్షాలతో పాటు పొదలు, నేలపై పెరిగే మొక్కలు కూడా ఉంటాయి. వృక్షాల పరిమాణం, నిర్మాణం ఎక్కువ వైవిధ్యం ప్రదర్శించారన్నమాట. ఇక వినియోగదారులు ఏంటంటే చీమలు, జంతుజాలు అనమాట. ఆకులు తినే శాకాహారులైన చీమలు, మగదోమలు, పేడ పురుగులు, సాలెపురుగులు, పశువులు, జింకలు, దుప్పులు, ఏనుగులు వంటివి ఈ అడవిలోని జంతుజాలు వినియోగదారుల కింద ఉంటారన్నమాట. మాంసాహారులైన ముంగీస, పాములు, గబ్బిలాలు, సింహము, పులి, పక్షులు, బల్లులు, నక్కలు మొదలైనవి ఈ జంతుజాలంలో వినియోగదారులు అనమాట. ఇక విచ్ఛిన్నకారులు చనిపోయిన, కుళ్ళిపోయిన మొక్కలను, జంతువుల శరీరంపై పెరిగే శిలీంధ్రాలను, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు అధిక సంఖ్యలో విచ్ఛిన్నకారులుగా ఉంటాయన్నమాట. ఇవే అడవి ఆవరణ వ్యవస్థ. అంటే అడవుల్లో పెరిగే మొక్కల్ని తిని మొక్కలు పెరుగుతాయి, వాటిని తిరిగి చీమలు, మగదోమలు ఇలానే పెరుగుతాయి. వాటిని తిరిగి పేడ పురుగులు, సాలెపురుగులు పెరుగుతాయి. వాటిని పశువులు, జింకలు కూడా, ఏనుగులు వంటివి ఈ జంతుజాలని ఆకులను, ఆల్మలు తిని పెరుగుతాయి అనమాట. ఇక మాంసాహారులను ముంగీసాయిని, చిన్న చిన్న పురుగుల్ని, జంతువులని తిని బతుకుతాయి అనమాట. బల్లులు, నక్కలు మొదలైనవి. మిడతలు ఇవన్నీ విచ్ఛిన్నకారుల కింద వస్తాయన్నమాట. కుళ్ళింపు చేసి అనమాట. ఆవరణ వ్యవస్థ రకాలు ఏంటంటే నీటి ఆవరణ వ్యవస్థ, మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ అని చెప్తుంటారు అనమాట. మంచినీటి ఆవరణ వ్యవస్థ, సముద్ర నీటి ఆవరణ వ్యవస్థ అనమాట. మంచినీటి ఆవరణ వ్యవస్థలు అంటే మరి నది చుట్టూ ఉన్నది. ఇక ఎడారిలో కూడా ఆవరణ వ్యవస్థ ఉంటుంది అనమాట. భూభాగంలో దాదాపుగా 17% ఎడారులు ఉన్నాయండి. ఎడారిలో సగటు వర్షపాతం 23 మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎడారి ఆవరణ వ్యవస్థ, ఉత్పత్తిదారులు, పొదలు, గడ్డి జాతులు, చిన్న చిన్న బ్రహ్మజీవులు లాంటి మొక్కలు ఉంటాయన్నమాట. ఇక వినియోగదారుల కింద సరీసృపాలు, క్షీరదాలు, కీటకాలు నివసిస్తుంటాయి. జంతువులు ఎక్కువగా మాంసాలు కూడా ఉంటాయి అన్నమాట. ఒంటిని ఎడారివాడు అంటారన్నమాట. ఈ ధర్ము, ఫంగి, బ్యాక్టీరియాలు కూడాను ఇక్కడ చిన్న చిన్న మొక్కల్ని నాశనం చేస్తుంటాయి. అలాగే ఎడారుల మొక్కలు అనుకూలమైనది కలబంద మొక్కలను లాంటి ఉబ్బునాకులు ఎడారి పరిస్థితికి అనుకూలంగా ఉండి నష్టం తగ్గించి నిల్వ చేస్తున్నాయి అన్నమాట. ఎడారి మొక్కలు అలంకరణ కోసం ఇల్లులో కూడా పెంచుకుంటున్నారు, కాక్టస్ లాంటివి అనమాట. ఈ విధంగా ఎడారి ఆవరణ వ్యవస్థ ఉంటుంది అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.